హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ భవ్య విలాస్. మా ఛానల్ కానీ ముందు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు చేపల కూర చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూద్దాం. ముందైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసేసుకున్నాం. అవి వేగాక ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు వేగాక టమాటో, కరివేపాకు, ఇంతలా ఆడుతుంది. టమాటాలు అయితే బాగా మగ్గాక మనం ముందైతే ఉప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాం. చేపలను అయితే మళ్ళీ ఇంకోసారి మంచి నీళ్ళలో కడిగి అయితే వేసుకున్నాం. వేసాకైతే చేపలు వేసాకైతే ఉప్పు, కారం, కారం అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోండి, చేపల కూర కాబట్టి. పసుపు, చింతపండు పులుసు వేసేస్తుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకొని ఎక్కువసార్లు అయితే కలపకుండా చేపలు అయితే విరిగిపోతాయి. ఒకసారి అయితే కలిపేసి ఇంకా మూత పెట్టేస్తాం. ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఊరికొరికి కలిపితే చేపలు అయితే ఇరిగిపోతాయి.
అక్కడ మనకి ఇట్లాగైతే ఉడకాల. ఒక 10 నిమిషాలు ఉడికాకైతే 10 నిమిషాలు ఉడకద్ది. ఈ లోపు అయితే మనం దానికి ఇప్పుడైతే వేసుకోవాలి మెంతులు, ధనియాలు, ఆవాలు. ఇప్పుడైతే ఫ్రై చేసుకొని ఈ ముడైతే దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే దాంట్లో వేసుకున్నాం. కూర ఆపే ముందైతే వేసుకున్నాం. మనమైతే చేపల కూరలో మెంతులు, ఆవాలు, ధనియాలు ఈ మూడైతే దోరగా వేయించుకొని ఈ పొడైతే వేసుకున్నాం చేపల కూరలో. చేపల కూరకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో అయితే వేయవాకండి, మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. అప్పటికప్పుడు నూరుకొని ఈ మసాలా అయితే వేసుకున్నాం. మనకైతే చేపల కూర దగ్గర పడిపోయింది. గెంటితో అయితే కలిపెట్టుకోకండి, గెంటితో అయితే కలిపెడితే మొక్క అనేది విరిగిపోద్ది. ఇట్లాగా ఇంత ఉన్న పులుసు ఉన్నప్పుడు మనం నూరు పెట్టుకున్న ఇదైతే కొంచెం ఒక స్పూన్ అయితే ఇంతైతే వేస్తున్నాను నేను. ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అంతే, అంతైతే వేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఉడకబెట్టుకొని దించేయడమే. చూడండి, ఈ విధంగా అయితే చేపల పులుసు మనకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే మీకు కూడా చెప్తాను. మనకైతే మన విలేజ్ స్టైల్ చేపల పులుసు నేనైతే ఇలా చేసుకుంటాను చేపల కూర. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీకే తిని చూపిస్తాను ఎట్లా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. చేపల కూరకి ఏం లేదు, మనం నూనె, చింతపండు పులుసు, కారం అవైతే మామూలు కూరలకు కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలా. అప్పుడైతే చేపల కూర మనకి బాగా రుచిగా ఉంటుంది. ఇలాగైతే చేపల కూర బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేసుకో తినండి. చాలా అంటే చాలా బాగుంది. చేప కూడా మెత్తగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.